అక్కడ దాకా డిఎస్పీ బతిలాడి దండం దశకం పెట్టి పోలీస్ స్టేషన్కి పోయినాక పత్తా కనపడ్డావు. కనీసం పోలీస్ స్టేషన్లో భోజనం చేస్తా సార్ 2:30కి నాకు చిన్న రూమ్ చూపించండి అంటే ఈడ భోజనం చేయడం కుదరదు అన్నాడు. అంటే రోడ్డు మించి మొత్తానికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిండుగా, ఆయన పని అయిపోయింది. సరే మొత్తానికి ఎఫ్ఐఆర్ మొత్తం కేసు అంతా మళ్ళా రికార్డ్ చేసిండు, మొత్తం రాసిండు. ఆ రాసిన దాని తర్వాత ఇక ఆ హామీ ఆ రోజు రోడ్డు మీద ఇచ్చిన హామీ ఏంటంటే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం, రిమాండ్ చేస్తాం, అవసరమైతే ఈ రాత్రి చేస్తాం, లేదా రేపు ఉదయం వరకు చేస్తాం, మధ్యాహ్నం వరకు చేస్తాం అన్నాడు. వాళ్ళ మీద కొద్దిగా కొంచెమే ఒక పాయింట్ అనుకొని సరే పొద్దున్నే అంత అయిపోయింది, 4 గంటలకు రిటర్న్ అయినా సార్. మరి రిమాండ్ చేసిరంటే వాళ్ళని పట్టుకొచ్చి ఒక గదిలో పెట్టినా అన్నాడు. ఏ గదిలో పెట్టినామంటే పోలీస్ స్టేషన్ లేదు, వేరే ప్రైవేట్ రూమ్లో పెట్టినా అన్నాడు. ప్రైవేట్ రూమ్లో పెట్టినా అన్నాడు. ప్రైవేట్ రూమ్లో ఏడబెట్టిండు, మధ్యాహ్నం లేడు, సాయంత్రం వరకు పత్తా లేడు, అరెస్టు లేదు, రిమాండ్ లేదు, ఏమీ లేదు, మాయ చేసి వెళ్ళిపోయాడు. అది తెలుసుకున్నాక వెంటనే మధ్యాహ్నం నాగర్ కర్నూలులో ధర్నా శిబిరం మొదలుపెట్టినాం. అనుమానంతో ధర్నా శిబిరంలో 150 మందితో ధర్నా మొదలైంది. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు వరకు ధర్నా మొదలైన అరెస్ట్ లేదు, రిమాండ్ లేదు, ఏమీ లేదు. ఎందుకు చేయట్లేదు రిమాండు? ఏదో పైనుంచి శక్తి వస్తుంది పోలీసు వాళ్ళ మీదకి. ఇప్పుడు నేను ఒకటి ప్రూవ్ చేయబోతున్నా మీ మీద. సబ్ ఇన్స్పెక్టరు, హౌస్ ఆఫీసరు ఎవరైతే నా బాధిత వర్గం మీద దాడి చేసిండో క్రూరంగా, మానవుడి మీద ఒక మానవుడు బలప్రయోగం చేసి ప్రేమని, శాంతిని, మానసిక సోదర భావాన్ని, కాన్స్టిట్యూషన్ ఆలోచన తీసి బలప్రయోగం చేసిన ఆటవిక క్రూర ఆధిపత్య కులరక్కసితో నా వర్గం మీద ఎవడైతే దాడి చేసిండో వాడిని అరెస్ట్ చేయడానికి ఎస్ఐ పోలే, వాడిని తీసుకొచ్చి జైల్లో పడేయడానికి ఎస్ఐ పోలే. మమ్మల్ని ఎట్లయితే నిలబెడతాడో పోలీస్ స్టేషన్లో రెడ్డిని నిలబెట్టే దమ్ము లేని వెధవ పోలీసులు నడుస్తున్నారు ఇక్కడ. మాలా మాదిగోళ్ళని బీసీలను నిలబెడతావు, వాని వైపు కూడా కళ్ళతోటి చూడలేవు, నీకు ఆ కల్చర్ నేర్పట్లే. ఒక పోలీసు వాడి ప్రవర్తనతో, ఒక అన్నం మెతుకు ఉడికిందా లేదా చెప్పినట్టుగానే ఒక పోలీసు వాడి ప్రవర్తనతో ముఖ్యమంత్రి గుణగణాలు చెప్పొచ్చు. దట్ ఈజ్ పాలిటిక్స్. ఒక పోలీసుని ఎవరన్నా తెలంగాణ స్టేట్లో ఒక పోలీసు యొక్క వైఖరిని చూడు, దాని చీఫ్ మినిస్టర్ యొక్క మెంటాలిటీ చెప్పొచ్చు. అంతే. అది జ్ఞానంతో పోతే దొరుకుతారు అంతా. ఎస్ఐ పని చేయలే. ఎస్ఐకి తన అశోక చక్రవర్తి ఇచ్చినటువంటి ఆ యూనిఫామ్తో ఆ ఊరు పోయి వెహికల్తో పోయి సింగంలాగా పోయి వాడిని ఈడ్చుకొచ్చి జీబుకి తాళ్లతో కట్టి పోలీస్ స్టేషన్ దాకా తుకారం రెడ్డిని ఎందుకు ఈడ్చగా రాలేదు ఈ పోలీసుని అడుగుతున్నా నేను ఈ వేదిక మీద నుంచి. నన్నెందుకు ఇక్కడికి వస్తావు? నా జాతిని ఒకడు దొరకకపోతే, మాలా మాదివాడు దొరకకపోయినా, బీసీ వాడు దొరకకపోయినా, ముసలోళ్ళైన తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్కి ఈడ్చుకొచ్చి అక్కల్ని, అయ్యల్ని, అమ్మల్ని, నాన్నల్ని ఎముకలు ఇరగొట్టి నీ కొడుకు ఎక్కడ రాని కొడుకు వచ్చిందాకా నా తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో వేసిన పోలీసోడు రెడ్డిని ఎందుకు ఈడ్చుక రాలేదని అడుగుతున్నారా వేదిక మీద నుంచి? బుద్ధి తక్కువ, జ్ఞానం లేకనా, ఆత్మ లేకనా, కుటుంబాలు లేకనా, నెత్తురుకూడు బిడ్డలకి పెట్టడానిక ఈ లంగా పనులు చేస్తుందని అడుగుతున్నా. నెత్తురుకూడు పోయడానిక? నెత్తురుకూడా మీకు కావాల్సింది? ఎంత నెత్తురుకూడు తిన్నా చచ్చిపోతావుగా 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి. నీకు అదనంగా బతికేది లేదుగా, అదేగా లిమిటేషన్. అట్లా చేసిండ్రు, ఒక్కడిని పట్టుకురాలే. ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టరు ఎందుకు చేయలేదా అరెస్ట్ అంటే నా మీద ఉన్న సిఐ చెప్పలేదు సార్ అని. సిఐ నువ్వెందుకు అరెస్ట్ చేయలేదయా అని అంటే డిఎస్పీ చెప్పలేదు అన్నాడు. డిఎస్పీ మరి నువ్వెందుకు అరెస్ట్కి పోలేదా అంటే నాకు ఎస్పీ చెప్పలేదు అన్నాడు. ఎస్పీ మరి నువ్వెందుకు అరెస్ట్కి నువ్వు హుకుం జారీ చేయలేదు, ఒక జిల్లాకి పోలీస్ అధికారివి కదా, నువ్వెందుకు? బాధితుల మీద దాడి చేసిన వాడిని, బాధితుడి మీద బల ప్రయోగంతో దాడి చేసిన
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మిస్టర్ నాగర్ కర్నూలు ఎస్పీ అని అడిగితే నా మీద ఒకడి ఆధిపత్యం ఉన్నది సార్. ఎవరతను? డిఐజీ. డిఐజీ ఎందుకు అరెస్ట్ చేయడానికి పంపలేదు? నా మీద ఇంకొకళ్ళ ఆధిపత్యం ఉంది సార్, ఐజీ. ఐజీ నువ్వెందుకు అరెస్ట్ చేయడానికి రాలేదంటే నా మీద డీజీపీ ఉన్నాడు సార్, డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్. తెలంగాణలో ఉన్న భారతదేశ చరిత్రలో అతిపెద్ద శ్రీకాంత్ గారి వేదిక మీకు రావాలి. హైకోర్టు అడ్వకేట్, మన కేసులో ఇన్వాల్వ్ అవుతున్న వ్యక్తి. ఇక్కడ చాలా కథ వినాలి మీరు. లైను డీజీపీ గారు భారతదేశంలో అత్యంత బలమైన తెలంగాణ పోలీసులకి ఒక అధిపతి డీజీపీ గారు. అంటే డీజీపీ గారు నుంచి ఆదేశం ఐజీ గారికి, అడిషనల్ డీజీ గారికి రాలేదు కాబట్టి, అడిషనల్ డీజీ ఐజీకి చెప్పలేదు కాబట్టి, ఐజీ డిఐజీ చెప్పలేదు కాబట్టి, డిఐజీ ఎస్పీకి చెప్పలేదు కాబట్టి, ఎస్పీ డిఎస్పీకి చెప్పలేదు కాబట్టి, డిఎస్పీ సిఐకి చెప్పలేదు కాబట్టి, సిఐ ఎస్ఐకి చెప్పలేదు కాబట్టి, ఎస్ఐ కానిస్టేబుల్కి చెప్పలేదు కాబట్టి, తుకారం రెడ్డిని ఆ కొమెర గ్రామారెడ్డిని టచ్ కూడా చేయలేదు. నేను ఎక్కడికి పోవాలి మరి ఇప్పుడు? ఇక నాగర్ కర్నూలులో 3 రోజుల దాడి తర్వాత, 3 రోజుల ధర్నా తర్వాత ఒక్కడు వీళ్ళని బలకరించిన వాళ్ళు లేడు. రోడ్డు మించినైతే లేపినరు. అనేక సంఘాలు వచ్చినాయి నాగర్ కర్నూలు. ఆడ మంచిగానే ధర్నాలు చేశారు, మంచి మనస్ఫూర్తిగా ధర్నాలు చేసే వాళ్ళు చేశారు. ఓ పచ్చి బోకర్ నా కొడుకు కూడా అక్కడికి వచ్చి ఒకటి ధర్నా చేసిండు. సరే వాని సంగతి పక్కన పెడదాం. వాడి నోట్లో నేనే చేయబెట్టి వాడి కొండ నాలుక బీకుతా, 4 రోజులు ఆగండి. నోట్లో చేయబెట్టి వాడి నాలుక బీకుతా, ఒక బోడు తిరుగుతుండదు, నేనే బీకుతా వాడి నాలుక. ఆ అవకాశం ఎవరు తీసుకోదా ప్లీజ్, అదొక రిక్వెస్ట్ చేస్తాను నేను. అది నా పేటెంట్ రైట్. వాడి కొండనాలకు బీకటం నాదే పేటెంట్ రైట్. అలాంటి బోడు వచ్చిండు, వాడి పక్కన పెట్టండి. వాడిని ధర్నాలు చేశారు, మనసున్న మహారాజులు వచ్చారు, ధర్నాలు చేశారు, బాగానే ఉంది, అది పోయింది, అంతవరకు బాగానే ఉంది. ఇది ఎంతకీ అరెస్ట్ కావటలే, రిమాండ్ లేదు, జైలు లేదు, హాయిగా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. తిరిగేటోళ్ళు ఏం చేశారంటే, ధర్నా శిబిరం ఇన్ని రోజులు నడుపుతూ మా ఇజ్జత్ పోతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ది మా ఇజ్జత్ పోతుంది. ఎందుకు? ప్రపంచానికి తెలిసిపోయింది. ఈరోజు లండన్లో, అమెరికాలో ధర్నాలు చేస్తున్నారు పసిబిడ్డ కోసం. ఫలానా 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 ఉద్యమం, ఫలానా వాళ్ళు చేసిన ఉద్యమం అని లండన్లో మొదటిసారిగా విదేశాల్లో కమ్మారెడ్ల సంఘాలని దాటుకొని లండన్లో, అమెరికాలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఒకటై ఈ పాపకండగా నిలబడ్డారు. గ్లోబ్ మొత్తం, భూగోళం మొత్తం.